మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా రేవతి ఇంటికి వెళ్ళి సీతను పిలువు, సీతను చూడాలి అని చెప్పి చెప్తూ ఉంటే సీత నిద్రపోతుందని చెప్తున్నాను కదా వదిన అని రేవతి చెప్తుంది. అయినా పర్వాలేదు సీతను పిలువు అని అర్చన చెప్తూ ఉంటుంది. ఇక రేవతి సీత బెడ్రూమ్ దగ్గరకు వెళ్ళి సీత, మహాలక్ష్మి వదిన అర్చన వదిన నీ కోసం వచ్చారు, నీతో మాట్లాడాలంట అని చెప్పి చెప్తూ ఉంటే లోపల నుంచి కిరణ్ రికార్డ్ ఆన్ చేస్తాడు. వాళ్ళిద్దరికీ పని పాట ఏం లేదా, పద్దాకలా నా చుట్టూ తిరగటమేనా అని సీత మాట్లాడినట్టు రికార్డ్ ఆన్ చేస్తాడు. సీత నిద్రపోతుంటే ఇలానే మాట్లాడుతుంది, ముందే చెప్పాను కదా అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది. అయినా పర్వాలేదు సీతను పిలువు అని చెప్పి అర్చన అంటూ ఉంటే అర్చన నిద్రపోతున్న గాడిదను లేపి తన్నించుకోవడం అంటే ఇదే, పద వెళ్దాం అని మహాలక్ష్మి అంటుంది. లేదు మహా, ఒక్కసారి సీతను చూసి వెళ్దాం అని అర్చన చెప్తుంది. రేవతి సీతను పిలువు అని అర్చన చెప్తూ ఉంటే మళ్ళీ రేవతి డోర్ కొట్టి సీత నువ్వు వస్తేనే వాళ్ళిద్దరూ నిన్ను చూసి వెళ్తారంట అని చెప్పి చెప్తూ ఉంటే వీళ్ళకన్నా అడుక్కునే వాళ్ళే నయం, ఒక్కసారి చీ అంటే తిరిగి చూడరు, వీళ్ళు మాత్రం చీ అన్నా కూడా నా చుట్టే తిరుగుతున్నారు అని సీత మహాలక్ష్మి అర్చనను అంటున్నట్టు కిరణ్ లోపల నుంచి రికార్డ్ ఆన్ చేస్తాడు. చిచి, సీతతో ఇన్ని తిట్లు తినటం అవసరమా అర్చన, పద వెళ్దాం అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇదేంటి సీత ఇందాకలు మాట్లాడిన మాటలే ఇప్పుడు కూడా మాట్లాడుతుంది అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. వీళ్ళకు ఎక్కువ సమయం ఇక్కడే ఉంటే కనుక రికార్డ్ అని అనుమానం వచ్చేలా ఉంది అని రేవతి మనసులో అనుకొని సీత బయటికి రా, మహాలక్ష్మి వదిన రేవతి వదిన నిన్ను చూసి వెళ్తారంట అని చెప్పి రేవతి పిలుస్తూ ఉంటే సీత లోపల నుంచి గిన్నె విసిరేసినట్టు కిరణ్ గిన్నెను బయటికి విసిరేస్తాడు. ఇదేంటి సీతను రమ్మంటే గిన్నె వచ్చింది అని అర్చన అడుగుతూ ఉంటుంది. ఇంకాసేపు ఆగితే సీత వచ్చి కొట్టన కొడుతుంది, పద వెళ్దాం అని మహాలక్ష్మి అర్చనను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మయ్య అని రేవతి మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు మిథున రామ్ రైతులను కలవటానికి వెళ్తారు. ఇక్కడ పొలాలు పండట్లేదా అని చెప్పి రామ్ రైతుల్ని అడుగుతూ ఉంటాడు. పండట్లేదు బాబు అని రైతులు చెప్తూ ఉంటారు. ఈ ల్యాండ్ని మేము తీసుకుంటాము, ఇక్కడ ఒక ఫ్యాక్టరీ కడతాము అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది. ఆ ఫ్యాక్టరీలో మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాము అని రామ్ చెప్తూ ఉంటాడు. మా పిల్లలకు ఉద్యోగాలు ఇక్కడే ఇస్తామంటే మీకు పొలాలు ఎందుకు ఇవ్వం బాబు, తప్పకుండా ఇస్తాం, మీరు చల్లగా ఉండాలి బాబు అని చెప్పి రైతులు రామ్ని దీవిస్తూ ఉంటారు. సరే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్తో మాట్లాడి ఎప్పుడు రిజిస్టర్ పెట్టుకుందామో కనుక్కుంటాను అని రామ్ చెప్తూ ఉంటే సరే బాబు వెళ్ళి రండి అని రైతులు చెప్తూ ఉంటారు. రామ్ మిథునలను ఫాలో అవుతూ గౌతమ్ రేఖ వస్తారు. గౌతమ్ ఈసారి ఈ కత్తి రామ్కి గురి చూసి కొడతావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటే ఈ కత్తికి నాకు చాలా అనుబంధం ఉంది, ఈ కత్తి ఎంతో మందిని జాతర చేసేసింది అని గౌతమ్ చెప్తూ ఉంటాడు. జాగ్రత్త గౌతమ్ అని చెప్పి రేఖ చెప్తూ ఉంటుంది. నువ్వు చాటుగా దూరంగా ఉండి చూస్తూ ఉండు రామ్ ఎలా చనిపోతాడో అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు. ఇక గౌతమ్ దిష్టి బొమ్మలాగా మొహానికి కుండ పెట్టుకొని చేతిలో గడ్డి పట్టుకొని ఆ గడ్డి మధ్యలో కత్తి పట్టుకొని రామ్కు గురి చూసి కొట్టబోతూ ఉంటే రామ్ అక్కడి నుంచి కదులుతాడు. కత్తి వెళ్ళి కరెక్ట్గా రేఖకి దగ్గరలో తగులుతుంది. ఇక గౌతమ్ పరిగెత్తుకుంటూ రేఖ దగ్గరికి వెళ్ళి రేఖ నీకేమైనా అయిందా అని అడుగుతూ ఉంటే నిజం చెప్పు, నువ్వు నన్ను చంపడం కోసమే కత్తి తీసుకొచ్చావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. చిచి, నిన్ను చంపడానికి నేను కత్తి తీసుకురావటం ఏంటి రేఖ, రామ్గఢ్ని చంపడానికే తీసుకొచ్చాను అని గౌతమ్ చెప్తూ ఉంటాడు. ఈ కత్తి ప్లాన్ కూడా ఫ్లాప్ అయింది, నెక్స్ట్ ఏంటి అని రేఖ అడుగుతూ ఉంటుంది. ఇంకా పాయిజన్ ఉంది, ఉరితాడుంది అని గౌతమ్ చెప్తూ ఉంటాడు. ఈసారైనా ఆ రామ్ని వేసేస్తావా అని చెప్పి రేఖ అడుగుతూ ఉంటే ష్యూర్ అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు. ఇక రామ్ మిథున పొలంలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. రైతులతో మాట్లాడటం అయిపోయింది. రైతులు పొలం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. వెంటనే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ ఎప్పుడు చేసుకుందామో మాట్లాడుకుంటే కనుక సరిపోతుంది. ఇక రూమ్ వెకేట్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం మిథున అని రామ్ చెప్తూ ఉంటాడు. అదేంటి అప్పుడే వెళ్ళటం ఏంటి, ఈరోజు రేపు మనం ఇక్కడే ఉండాలి కదా అని మిథున అంటుంది. ఇంకా ఇక్కడ ఉండి ఏం ఉపయోగం మిథున అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు. డాడ్ పక్క ఊర్లో పొలాలు కూడా చూడమన్నాడు, ఫ్యాక్టరీ కోసం 100 acres కావాలంట, పక్క ఊర్లో రైతులతో కూడా మాట్లాడాలి, అలాగే ల్యాండ్ని ఫొటోస్ పెట్టమని చెప్పారు డాడ్ అని చెప్పి మిథున ఫొటోస్ తీసుకుంటూ అటు ఇటు చూస్తూ వెళ్తూ ఉంటే రామ్ మీద అనుకోకుండా పడిపోతుంది. ఏయ్ మిథున పిచ్చి పిచ్చిగా ఉందా, ఇలా మీద పడతావేంటి అని రామ్ అంటాడు. ఏంటి రామ్ నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావు, జస్ట్ కింద పడిపోబోయాను అనుకోకుండా అది కూడా నువ్వు పట్టుకున్నావు అంతే కదా అని చెప్పి మిథున అంటుంది. చూసుకున్నా చూసుకోకపోయినా దూరం మెయింటైన్ చేయటం అలవాటు చేసుకో మిథున అని రామ్ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే రామ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. రామ్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే ఎవరు రామ్, గర్ల్ ఫ్రెండా అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది.
బాయ్ ఫ్రెండ్, ఇప్పుడే మాట్లాడొస్తాను అని రామ్ పక్కకు వెళ్తాడు. అప్పుడు సీత, అబ్బా మంచినీళ్ళు అవుతున్నాయి, మంచినీళ్ళ బాటిల్ కూడా తెచ్చుకోలేదు అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటే తాటి చెట్టుకు తాటి కళ్ళు కనిపిస్తుంది. తాటి కళ్ళు, అది తాగితే ఆరోగ్యానికి మంచిది, దాహం తీరుతుంది, ఒళ్ళు చలవ చేస్తుంది, వెంటనే తాగాలి అని మిథున తాటి చెట్టు దగ్గరకు వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటుంది. తాటి కళ్ళు కిందికి ఎలా వస్తుంది అని ఆలోచించి వెంటనే రాయి తీసుకొని కుండకు విసిరి కొడుతుంది. అప్పుడు తాటికల్లు చుక్కలు చుక్కలుగా కిందకు పడుతూ ఉంటుంది. దోసెట్లో పట్టుకొని సీత తాగుతూ ఉంటుంది. సీత తాటికల్లు తాగటం పూర్తవగానే ఇదేంటి అమృతం అప్పుడే అయిపోయింది అని చెప్పి అటు ఇటు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటుంది. రామ్ ఫోన్ మాట్లాడి మిథున మిథున అని చెప్పి మిథున కోసం వెతుకుతూ ఉంటే మిథున మాత్రం వేరే వైపు వెళ్తుంది. రామ్ వేరే వైపు వెళ్తాడు. అదే సమయానికి అర్చన, మహా, రామ్, మిథున ఈ పాటికే రిసార్ట్కి వెళ్ళిపోయి ఉంటారు, ఒకసారి ఫోన్ చేయరాదు అని చెప్పి చెప్తూ ఉంటే నేను కూడా అదే అనుకుంటున్నాను అర్చన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి మిథునకు ఫోన్ చేస్తుంది. మిథున ఎక్కడున్నారు మీరు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏయ్ ఎవరే అడ్డగడిదా అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది. నేను మిథున అని మహాలక్ష్మి చెప్తుంది. నేనంటే ఎవరే గాడిద అని మిథున అంటూ ఉంటే మహాలక్ష్మి అర్చన షాకింగ్గా ఆ మాటలు వింటూ ఉంటారు. మిథున నీతో మాట్లాడుతుంది మహాలక్ష్మి అని అర్చన చెప్తూ ఉంటుంది. నువ్వెవరే కొండబుచ్చు అని చెప్పి సీత అంటుంది. వామ్మో మహా, మిథునకేదో అయిపోయింది అని అర్చన కంగారు పడుతూ ఉంటే అసలు మిథున ఎవరే, మిథున మిథున అంటున్నారు సీతను పట్టుకొని అని చెప్పి అనటంతో మహాలక్ష్మి అర్చన షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే రామ్ మిథునను వెతుక్కుంటూ వచ్చి మిథునను చూసి మిథున ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. లంబు జంబు అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది. ఇదేంటి మిథున ఇలా మాట్లాడుతుంది, మిథునకి ఏమైంది అని రామ్ అటు ఇటు చూస్తూ ఉంటే తాటి కళ్ళు కింద పడటం ఇదంతా కూడా రామ్కి కనిపిస్తూ ఉంటుంది. అయ్యో మిథున మంచినీళ్ళు అనుకొని తాటి కళ్ళు తాగినట్టుంది అని రామ్ మనసులో అనుకొని మిథున నీ చేతిలో ఉన్న ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నావు, ఒకసారి ఫోన్ ఇలా ఇవ్వు అని మిథున చేతిలో నుంచి రామ్ ఫోన్ లాక్కొని హలో హలో అని చెప్పి అంటూ ఉంటే రామ్ నేను మహాలక్ష్మిని అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. మీరా పిన్ని అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు. మిథున ఏంటి అలా మాట్లాడుతుంది రామ్ అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. మిథున తాటికల్లు తాగింది పిన్ని అని రామ్ చెప్తూ ఉంటాడు. మిథున తాగితే కాస్ట్లీ బీరో తాగాలి కానీ తాటికల్లు తాగటం ఏంటి అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. మంచినీళ్ళు అనుకొని తాటికల్లు తాగినట్టుంది పిన్ని అని రామ్ చెప్తూ ఉంటే సరే రామ్ కేర్ఫుల్గా మిథునను రూమ్కి తీసుకెళ్ళు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఓకే పిన్ని అని చెప్పి రామ్ అంటాడు. మిథున రా వెళ్దాం అని చెప్పి రామ్ అంటూ ఉంటే మిథున తిక్కగా చేస్తూ ఉంటుంది. ఇక మిథున కింద పడిపోబోతూ ఉంటే రామ్ మిథునను గట్టిగా పట్టుకుంటాడు. ఇందాకలా నన్ను టచ్ చేయొద్దన్నావు, ఇప్పుడేంటి రామ్ టచ్ చేస్తున్నావు అని మిథున అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు స్పృహలో లేవు, తప్పని పరిస్థితిలో టచ్ చేస్తున్నాను, రా మిథున వెళ్దాం అని చెప్పి రామ్ మిథునను తీసుకుని రూమ్కి వెళ్ళిపోతాడు. ఇక రాత్రి అవుతుంది. రామ్ రూమ్లో నుంచి బయటకు వచ్చేసరికి మిథున బెడ్ సర్దుతూ ఉంటుంది. అప్పుడు రామ్ మిథునను చూసి షై ఫీల్ అవుతూ ఉంటాడు. తన ల్యాప్టాప్ తీసుకొని బయటకు వెళ్తూ ఉంటాడు. ఏంటి రామ్ అలా షై ఫీల్ అవుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని మిథున అడుగుతూ ఉంటుంది. నేను బయట సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటాను, నువ్వు పడుకో అని రామ్ చెప్తూ ఉంటాడు. ఏంటి రామ్ నువ్వు ఏ కాలంలో ఉన్నావు, మనం ఇద్దరం బెడ్ షేర్ చేసుకోవచ్చు, ఒక రూమ్ షేర్ చేసుకోవచ్చు అని మిథున చెప్తూ ఉంటుంది. నేను నా భార్య సీతతో తప్ప ఎవరితో కూడా బెడ్ షేర్ చేసుకోను అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు. నీపైన నాకు నమ్మకం ఉంది రామ్ అని మిథున చెప్తూ ఉంటుంది. కానీ నీపైన నాకు నమ్మకం లేదు మిథున అని రామ్ చెప్తూ ఉంటాడు. ఎందుకు రామ్ అని మిథున అడుగుతూ ఉంటే ఇందాకలా కళ్ళు తాగి ఎలా చేసావో తెలుసా అని రామ్ అంటాడు. అది జస్ట్ ఫర్ ఫన్ అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా ఇదేంటి మిథున కళ్ళు తాగితే మాత్రం సీతలాగా ఎలా ప్రవర్తిస్తుంది అని అర్చనను అడుగుతూ ఉంటుంది. కళ్ళు తాగిన వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కదా మహా అని అర్చన చెప్తూ ఉంటుంది. మరి ఇంతలానా అని మహాలక్ష్మి అంటూ ఉంటే తెలియక ఏదో మాట్లాడేసిందిలే మహా, తను సీత కాదు మిథుననే, నువ్వు అనవసరంగా కంగారు పడకు అని అర్చన చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.